మహారాజుకే, రాజుల రాజుకే, గడిచిన కాలమంతా కాపాడిన రక్షణకే, జరబోయే కాలాన్ని తోడిన దేవునికే, మహిమ మేఘమెక్కబోతున్న సంఘానికే. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చో కనుక కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం ఇద్దాము. అందరూ కూడా మీ పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథం తీసుకుని పరమగీతము 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. నా ప్రియురాలా, ఎవరో దయచేసి ఒకరికొకరు మాట్లాడుకోవద్దు. పిల్లలు మీరు అటు ఇటు తిరగవద్దు. చక్కగా దేవుని సన్నిధిలో క్రమంగా ఉంటూ నేర్చుకోలేదు, మనకి ఎంతో ప్రయోజనము. చదవండి. నా ప్రియురాలా, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో, ఫరో యొక్క రథస్వాలతో నిన్ను పోల్చెదను. చాలండి. చదువుబడిన దేవుని యొక్క వాక్యము చూస్తే దేవాతి దేవుడు పరలోకము పరమగీతంలో రాయబడిన మాటను చూస్తే సంఘాన్ని తన ప్రియురాలుగా పొలుసుకుని తదుపరి ఫరో ఒక్క రథస్వాదులతో నిన్ను పోలిసేదను. దేవుడు మెమ్మికలుగాక. జాగ్రత్త వ్యవస్థండి. ఫరో ఒక్క రథస్వాదులతో నిన్ను ఎంత పోలుస్తుందంటే ఐగుప్త దేశంలో మరి ఉన్న గుర్రాలకి రథాలని సంఘాలతో దేవుడు పోలిసి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. రథము రాకడ సిద్ధపాటుకేని తదుపరి గుర్రములు బలమునకు అందానికి కూడా పోల్చబడి ఉన్న గనుక సంఘాన్ని రథముతోనూ రథస్వలతోనూ గుర్రములతోనూ పోలిసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి మహిమకలుగాక. అయితే మీకు గమనించండి, ఈ వాక్యం వింటున్న మనము కూడాను రథము చాలా విలువైనది, రథానికి ఉన్న గుర్రాలు కూడా చాలా విలువైనది. రథానికి 7 గుర్రాలు కడతారు, లేకపోతే 4 గుర్రాలు కడతారు, లేకపోతే 5 కడతారు, 2 కడతారు. సమయాన్ని బట్టి వాళ్ళు రథస్వాలను బట్టి కడతారు. అయితే మీరు గమనించండి, రథానికి 7 గుర్రాలు కడతారన్నమాట అండి. ఈ ఐగుప్త దేశంలో ఉన్న వాళ్ళ యొక్క ఆచారం అన్నమాట అండి. అయితే 7 గుర్రాలు ఎందుకు కడతారంటే వారానికి 1000 రోజులు కనుక. అలాగే తదుపరి వస్తే ఐగుప్తంలో ఉన్న వారు సూర్యదేవుని ఆరాధిస్తారు కనుక ఆ గుర్రాలను వాటితో పోలిసి అక్కడ మాట్లాడుతూ ఉన్నారనమాట అండి. అయితే మీరు గమనించండి, తదుపరి ఇప్పుడు ఆ ఒక్క 7 గుర్రాలకున్న లక్షణం ఏమిటంటే గమనించండి, వారు 7 గుర్రాలు ఉన్న ఫోటోను కూడా ఐగుప్త దేశంలో ఉన్నవారు వారి ఇళ్ళల్లో కూడా పెట్టుకుంటారు. దేవుని స్తోత్రం. తదుపరి ఇప్పుడు అదే విషయాలు మనం పోలీసు సంఘాలు ఎంత మాట్లాడుతుంటే సంఘానికి అలనాడు రథానికి 7 గుర్రాలు ఎంత ప్రాముఖ్యము, ఈనాడు సంఘానికి 7 సన్నిధి పరులు కూడా అంతే ప్రాముఖ్యమైనారు. దేవుడి మహిమకలుగాక. సన్నిధి పరులు గుర్రము బలము కలిగి వెళ్ళగుంటుందో, వేగం కలిగి వెళ్ళుంటుందో, ధైర్యం కలిగి వెళ్ళుంటుందో, ప్రాణాన్ని తెగించి కూడా ఎలా పరుగులు తీస్తుందో సన్నిధిలో సన్నిధి పరులు కూడా ఆ బలము కలిగే, శక్తి కలిగే, వేగం కలిగి ఉండాలని దైవజనులు పోలిసి మాట్లాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త వేసండి. దేవుని పిల్లలమైన మనము వేడి విజయానికి సాదృశ్యమైనది కనుక తదుపరి మనం చూస్తే గుర్రము బలము కలిగినది, అది ప్రాణాలు పోయిన కానీ లెక్క చేయదనమాట అండి. ఈరోజున దేవుడి పిల్లలమైన మనకు కూడాను ఇప్పుడు సంఘాన్ని రథస్వాదులతోనూ రథానికి ఉన్న గుర్రములతోనూ ఎంత పోలుస్తుంటే దానికున్న కొన్ని లక్షణాలు రోజున మనము తెలుసుకోవలసిన వారమైనాము. చదవండి. యోబు గ్రంథము 39వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును. చాలండి. దేవుడు మెమ్మికలుగాక. గుర్రములు జాగ్రత్త మీద గమనించండి. ఆ 19వ వచనం గంచుకొని చూసుకుంటే అది ప్రాణం పోయినా లెక్క చేసేది ఏమి కాదు, తన బలాన్ని తన పనిలో ఉపయోగించుతుంది. దేవుడు స్తోత్రం. చెప్పండి. తన బలాన్ని
తన పనిలో ఉపయోగించుకుంటుంది. జాగ్రత్త అండి. గుర్రం ఎప్పుడు కూడా బద్ధకంగా ఉండదు, సామర్థ్యంగా ఉండదు. జాగ్రత్త అండి. గుర్రానికి నిద్ర తక్కువ, పడక తక్కువ, నిలబడటం ఎక్కువ. దేవుడి స్తోత్రం. గుర్రాలను ఎక్కువగా చూడండి. గుర్రం ఎక్కువ ఎప్పుడు చూసినా 190% నిలబడి ఉంటుంది. జాగ్రత్త వహించండి. రథాన్ని రాజు కట్టినప్పుడు జాగ్రత్త వహించండి. తన బలాన్ని ఏమి దాచుకోదు, తన శక్తిని ఏమి దాచుకోదు. ఆయుధాలంటే యుద్ధానికి సిద్ధమైనప్పుడు ప్రాణం పోయిన లెక్సేదంటే గుర్రం. దేవుడి స్తోత్రం. అంత కాబట్టి నిజమే, ఆత్మీయంగా వెదిగిన వాళ్ళు దేవునికి అక్షరాక్షలుగా జీవిస్తున్నారు. అక్షరాక్షలు అయిపోయినారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ప్రాణాలకంటే దేవుడిచ్చిన పరలోకమే వాళ్ళకి ప్రాణాలకంటే దేవుడి ప్రాణాన్ని వ్యక్తిగా ప్రేమించారు. అంత కాబట్టి రథస్వాదులతోనూ గుర్రములతోనూ దేవుడు పోలుస్తూ ఉన్నాడు కనుక జాగ్రత్తగా గమనించండి. గుర్రం ఎప్పుడు కూడా తన బలాన్ని దాచుకోదు. తదుపరి వస్తే ఎప్పుడు కూడా టీవీగా నిలబడి ఉంటుంది. దేవుడు మేమికులుగాక. గుర్రం నిలబడి ఎలాగ ఉంటుందో విశ్వాసులు ఆత్మీయ జీవితంలో కూడా నిలబడి ఉండాలి. పడిపోయే పద్ధతి మనం తెచ్చుకోకూడదు. ఎందుకు సొలొమోను గారు సంఘాన్ని పరోవక రహస్యాలతో ఎంత పొలిసెట్టే ఐగుప్తులో ఉన్న గుర్రాలు జాగ్రత్త, బలము కలిగినవి, యాగము కలిగినవి, అవసరమైతే ప్రాణాలు కూడా పోగొట్టుకుంటే అంటే యజమాని కొరకు. దేవుడి స్తోత్రం. అంతు కాబట్టి రోజున దేవుడి పిల్లలైన మనము సంఘాన్ని దాంతో పోలిసి మాట్లాడుతూ ఉన్నారు. సొలొమోను గారు గుర్రాలు రథాలను ఐగుప్తు దేశంలోంచి కొనుక్కొచ్చేవారట. రాజుల గ్రంథము 10వ అధ్యాయము, రాజుల గ్రంథము 10వ అధ్యాయము, రాజుల గ్రంథము 10వ అధ్యాయము 28 చదువుకుందాము. మొదటి రాజుల గ్రంథము. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి, ఐగుప్తులో నుండి కొనుకొచ్చిన రథం ఒక్కింటికి 600 తులముల వెండియు, 6 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు, 150 తులముల వెండిచ్చి కొనుక్కొని వచ్చిరి. దేవుడు మహిమకులుగాక. ఆ కాలములో కొన్ని సందర్భములో ప్రియమైన చెప్పారు, వెండినిచ్చి, బంగారునిచ్చి, వత్తువునిచ్చి అక్కడ కొనే భాగాలు బైబిల్లో ఎన్నో చూస్తూ ఉంటాము. అయితే సొలొమోను రథస్వాదులను కొనుక్కొని వచ్చినప్పుడు రథాలు కావలసినప్పుడు ఏంటండి, ఆ రథానికి విలువ 600 తులాలు వెండినిచ్చి ఆ రథాన్ని కొనుక్కొచ్చారటండి. ఒక్కొక్క గుర్రానికి 150 తులములు వెండినిచ్చి కొనుక్కొచ్చేవారట. దేవుడు మహిమకులుగాక. దేవదాసేగర్ ఉన్నారు. ఆస్ట్రేలియా గుర్రాలు అందము కలిగినవి, ఐగుప్తు గుర్రాలు బలము కలిగినవి అన్నారు. దేవుడి స్తోత్రం. ఒకసారి అర్థమైతే మళ్ళీ చెప్పండి. ఆస్ట్రేలియా గుర్రాలు అందమైనవి, బలమైనవి. అలా సంఘము బలము కలిగినదే మండి. మన రూపం మారినప్పుడు మన కళ ఈ ప్రపంచంలోకి ఎవరికి రాదు. దేవుడి స్తోత్రం. సంఘం ఎత్తబడినప్పుడు దైవ కళతో ఉన్న ఆ కళ ఈ ప్రపంచంలోకి దేనికి కూడా ఉండదు. దేవుడికి మహిమకులుగాక. అంతు గమ్మటి జాగ్రత్తగా వేసిన దేవదాసి అన్నారు, ఐగుప్తు దేశంలో ఉన్న గుర్రాలు బలమేలగనియో సంఘము కూడా బలమైనది అన్నారు. దేవుడి స్తోత్రం. సంఘము కూడా బలమైనదే. ఆస్ట్రేలియా గుర్రాలు ఎలాగ అందం కలిగి ఉన్నాయో ఎత్తబడేటప్పుడు సంఘము కూడా అంత అందము కలిగి వెళుతుంది అని. దేవుడు మహిమకులుగాక. అంత కాబట్టి రోజున జాగ్రత్త వేసండి. ఆ కాలంలో గుర్రము యొక్క విలువ 150 తులములు వెండి. ఇప్పుడు తులం ఎంత అండి? ఎండి కొనుక్కుంటా అంటారు కదా మీరు. అమ్మా పెరిగిందమ్మా రేటు, ఎప్పుడు రేటు చెప్తున్నావు కానీ. దేవునికి మహిమకులుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు 2800 దాకా కూడా ఉన్నది.
జాగ్రత్త మీకు గమనించండి. 2,800 అవుతుంది ఇప్పుడు తులం రేటు. దేవుడి స్తోత్రం. అది దేశాన్ని బట్టి కొంచెం బ్యాలెన్స్ ఉండొచ్చు కానీ అయితే గమనించండి, దాని విలువ కడితే ఇప్పుడు ఒక్కొక్క గుర్రానికి 150 తులాల ఎండికి కొద్ది ఇంచుమించు 4 లక్షల పైన అవుతుంది. దేవుడు మేము కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి, రథాలను మనం పోల్చుకుంటే 600 తులాలు వెండినిచ్చారంటే ఈ రోజున రేటుని మనం కడితే కొద్ది ఇంచుమించు 17 లక్షల రూపాయలు, 17 లక్షలకి ఖరీదు చేస్తుంది. దేవుడు స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. అయితే ప్రియమైన దేవులారా, అట్టి బలమును, అటు శక్తిని, అటు ఆనందమును అన్నీ కూడాను సంఘానికి దేవుడు ఇచ్చారు కనుక గుర్రం ఎలాగ బలము కలిగి దాని బలము దాచుకోకుండా ప్రియమి తన పనిలో ఉపయోగించుకుంటుందో, క్రైస్తవ సంఘము దేవుని ఆరాధించినప్పుడు కూడా నీ బలముని శక్తి దాచుకోకూడదు. దేవుడి స్తోత్రం. నీ బలముని శక్తి, నీ సమయం పోగొట్టుకోకూడదు. ఏమండి, యుద్ధానికి వెళ్ళాలన్నప్పుడు గుర్రం ఏం చేస్తానంటే ఒకవేళ అక్కడ చచ్చిపోతానేమో, పరిగెత్తాలేమో, నీరసంగా ఉంటుందని చెప్తే మాట వదిలిపోతామో అని అనుకోదంటానండి. యుద్ధ వార్త వెనక టక్కన లేచి కూర్చుంటాడు. దేవుడి స్తోత్రం. చక్కన లేచిపోయి నించుంటుందంటే ఎవరు? గుర్రం. నేను రెడీగా ఉన్నానంటుందంటే ఎవరు? ప్రియమైన దేవుని పిల్లారో, జాగ్రత్త మీకు గమనించండి. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని ఆరాధనకి సిద్ధముగానే ఉంటాడు. దేవుడి మహిమ కలుగాక. దేవుని ఆరాధించడం మించినది ఏది కూడా అవిశ్వాసకుండా తదుపరి చేతండి. ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే దేవుణ్ణి ఆరాధించేది చాలా ప్రాముఖ్యమైన విలువ కనుక ఈరోజు సంఘాన్ని ఎంతగాంత విలువతో పోలిసినంటే జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలైన మనం కూడా ఏలియా అని ఆరోను వెళుతున్నప్పుడు కూడా గుర్రం మీద అగ్ని రథం మీదే వెళ్ళినట్లుగా మనకు కనపడుతుంది. దేవుడి మహిమ కలుగాక. అంతే కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలైన మనకు కూడాను సంఘానికైనాను సంఘంలోని విశ్వాసకైనాను ప్రార్థన బలము అంతే దేవుడిచ్చాడు. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవులారా, శత్రువైన సాతాను మీద జయించగల శక్తి నీకు ఇచ్చాడు, వినియోగించుకుంటే. దేవుడి స్తోత్రం. లోక సువార్త 10వ అధ్యాయము 19వ చదువుకుందాము. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. దేవుడి మహిమ కలుగాక. శత్రువు అంతటి మీద మీరు జయించడానికి ఏమిచ్చున్నాను? మాట్లాడాలి. ఏంటి అధికారము? నీ విశ్వాసమే నీ అధికారం, నీ ప్రార్థన బలమే. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలైన మనకు కూడాను అలనాడు శిష్యులు చెప్తున్నాడు, శత్రు బలవంతుడి మీద మీకు ఏమిచ్చున్నాను? అధికారం ఇచ్చున్నాను. పాములు తేళ్ళు ఇలాంటి హానికరం మీకు జరగనివ్వనని దేవుడు అధికారం ఇచ్చి పంపించాడు. దేవుడి మహిమకులుగాక. అంతే కాబట్టి ఈ రోజున సంఘమా, దేవుడి సంఘం అంటే ప్రార్థన ద్వారా విశ్వాసము ద్వారా ఘనకార్యములు జరగాలంటే ఏ కార్యములు? క్రైస్తవ సంఘమా ఘనకార్యముల చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రైస్తవ సంఘమా ఘనకార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కేడు నోడెంతో తెలుసునా. కిటుకో విడగొట్టెదవో తెలుసునా. నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతోవో తెలుసునా. నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతోవో తెలుసునా. అన్ని ఆటంకములు అవలీలగా దాటి అవలకు చేరెదవు తెలుసునా. అడ్డోరారెవరోనో తెలుసునా. హాయిగా నొందువు తెలుసునా.
దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్తగా గమనించండి, నిన్ను ఓడించిన నిఖిల పాపంలోనే తిరిగి నువ్వే ఓడిస్తావు. జండి, విశ్వాసకి బలం ఎప్పుడవుతుంది, ఆత్మ జీవితంలో బలం ఎప్పుడవుతుందంటే జాగ్రత్త గమనించండి, పాపము నీ జీవితంలో ఇంకా వేలుబడి చేస్తుంటే నువ్వు ఎప్పటికీ బలవంతుడవు కాదు. దేవుడి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి, ఇంకా పాప లక్షణాలు, పాప ఆలోచనలు, పాప శాస్త్రాలు, పాప తలంపులు నీలో కనుక ఇంకా పనిచేస్తూ ఉంటే నువ్వు ఇంకా బలహీనుడివే కానీ బలవంతుడివో కాదు. ఎందుకంటే జాగ్రత్త, దేవుని వాక్యం ద్వారా నువ్వు బలపడాలి కనుక పరిశుద్ధమైన జీవితం అని కలుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు అంటే గతంలోని ఓడిపోయిన జీవితంలోని పాపముని వెంటాడి నీ జీవితాన్ని అన్ని విషయాల్లో వాడని చెప్పెట్టింది కనుక దేవుని పెట్టి ఇప్పుడు నీవు ఆ అన్నిటిని నువ్వే జయిస్తావు, అన్నిటిని నువ్వే ఓడిస్తావు. దేవుడి స్తోత్రం. ఈరోజు జాగ్రత్త వేసండి, దేవుని పిల్లలైన మనం కూడాను ఆ బలము నీకు రావాలంటే గమనించండి. ఏంటి మరి పాపం అనేది మనిషి జీవితంలో పతనానికి తీసుకుపోతుంది. పాపం అనే ఆలోచనలు, తలంపులు ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఎప్పటికీ కూడా దైవశక్తుల్లో బలపడలేవు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఎంతసేపు 190% ఆ తలంపులే వస్తుంటే కనుక దేవుడి స్తోత్రం. అంతకీ కొందరు ప్రభువుని నమ్ముకున్న, రక్షణ పొందిన, ఆయన శరీరత్నం తీసుకుంటున్నా కానీ కొందరు జీవితంలో అల్పకాల భోగాలు, పాప భోగాలు, అల్లరితో కూడినవి ఇడిసిపెట్టకుండా ఇంకా వెంటాడుతూ ఉంటారు. అది నీ జీవితానికి ప్రమాదము. దేవుడి స్తోత్రం. అది నీ జీవితానికి ప్రమాదము. జాగ్రత్త మీరు గమనించండి. అయితే రోజున ప్రేమ చెప్పారా, ఆ గుర్రాలు యుద్ధాలకి ఏంటి ప్రయోజనించేవారు కనుక యుద్ధాలకి వెళ్ళేవి కనుక రథాలను తదుపరి యేసు ప్రభువారు వచ్చినప్పుడు చెప్పబడిన మాట అని తెలుసా, ఇంక యుద్ధాలతో పని లేదు, తదుపరి గుర్రాలతో కూడా పని ఉండదు. నేను వచ్చాక సమాధానకర్త అయిన నేను, ఆలోచనకర్త అయిన నేను, సర్వ ప్రపంచానికి రాజున నేను నడిపిస్తాను అన్నారు. జకర్యా గ్రంథములు 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. జాతనికి విద్యలతోనూ, రథాలతోనూ, గుర్రాలతోనూ ఇంకా పని లేదని యేసు ప్రభువారు వచ్చాక ఇంకా వాటితో పని లేదు కానీ నీతి, సమాధానం, సంతోషంతోని, భక్తితోని అన్ని పని కనుక యేసు ప్రభువులోకి అవన్నీ కూడా ఆగిపోతాయని చెప్పారు. దేవుడు స్తోత్రం. ఇప్పుడు అన్నీ కూడా ఏమేమని లక్షలాది గుర్రాలు ఉండేవి, వేల సంచుల గుర్రాలు ఉండేవి, ఇప్పుడు అన్నీ కూడా లేవు. ఇది యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు జరుగుతున్న సందర్భాల గురించి జకర్యా ప్రవక్త చెప్పారు. అయితే ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి, యేసు ప్రభువు రథాన్ని వాడుకోలేదు కానీ, గుర్రాన్ని వాడుకోలేదు కానీ, అమ్మా మాట్లాడేంటండి, గాడిదని నియోగించుకున్నా. దేవుడి స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభు ప్రేమ తెలుసా, ఇల్లు వెళ్ళలేని జీవితానికి ఇల్లు మెట్టగలిగిన వాడు ఆయన్ని. ఇలువ పోగొట్టేది లోకమైతే అర్థమవుతుందా, ఇలువ లేని దానికి ఇలువనిచ్చేవాడు ఆయన్ని. అంతగా ఆయన దేని వాడుకున్నారు, గాడిని వాడుకున్నారు. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవులారా, దేవసేవరు పాటలు అంటారు, ఏ వస్తువైనాను ఏ జీవినైనాను సేవకు ఉపయోగంబని తెలుసునా. ఏ వస్తువైనాను ఏ జీవి అయినాను సేవకు ఉపయోగంబే తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగా వాడును
జాగ్రత్త మీరు గమనించండి. యేసు ప్రభువారు గార్బాలను వాడుకున్నాడు, గాడిదని వాడుకున్నాడు కనుక ఈనాడు గాడిద విలువ ఎంతో చెప్తాను, జాగ్రత్తగా వింటారా? దేవుని మహిమ కలుగాక. ప్రియమైన దేవులారా, ఇవాళ గాడిద విలువ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. గాడిద యొక్క పాలు లీటర్ పాలు అనండి, లీటర్ పాలు 5,000 కంచి 7,000 దాకా, 7,000 కంచి 10,000 దాకా ఉంది ఒక లీటర్ పాలు. ఏ పాలు? ఏ పాలు? గాడిద పాలు. గాడిద చూస్తున్నాం. జాగ్రత్త మీరు గమనించండి. దేవుని పిల్లలైన మనం కూడాను ఈనాడు గాడిద పాలు దానికి ఎంత డిమాండ్ ఉందంటే జాగ్రత్త. ఇది మన పాలకు మళ్ళీ దొరికే పాలు ఏమీ కాదు. దేవుని స్తోత్రం. ఆ గాడిద పాలు ఈ రోజున అనేక వాటికి ఉపయోగపడుతుంది, మనుషుల్లో ఉపయోగపడుతుంది, మనిషి బలానికి ఉపయోగపడుతుంది. గాడిద పాలు జాగ్రత్తగా గమనించండి. అందానికి అందానికి ఉపయోగపడుతుందండి, బలానికి ఉపయోగపడుతుంది అంటే ఔషధుల్లో కూడా ఉపయోగపడుతుంది. గాడిది 1 లీటర్ పాలు వస్తుంది రోజుకి. దేవుడు స్తోత్రం. ఎన్ని? 1 లీటర్. జాగ్రత్త వేసండి. ఇప్పుడు ఆ గాడిద పాలు అందరు తాగేద్దామంటే దొరకవండి. దేవుడి మహిమ కలుగాక. అంత కాబట్టి దాని విలువ ఎంతో తెలుసండి. ప్రదేశాలను బట్టి 5,000 కంచి 7,000 లేదా 10,000 దాకా కూడా 1 లీటర్ పాలకి అంత ధన్యత ఉందంటే దానికి దేవుడి స్తోత్రం. ఎవరిని బట్టి వచ్చింది ఇప్పుడు దానికి విలువ? అమ్మా, మన పాలు ఎంతో 70 ఎంత ఉంటుంది లీటర్? మాట్లాడాలి. మన పాలు ఎంత అండి? లీటర్ 70-80 ఉంటుంది. దేవుడి మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త మీరు గమనించండి. దేవుని పిల్లలైన మనలో గేదెని కొనాలంటే 90,000 1,00,000 పెడితే గేదె వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు గాడిద అంత తేలిక వచ్చేది మాత్రము కాదు. గాడిదకి చాలా విలువంత రేటు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీరు గమనించండి. ఈ ధన్యత ఇప్పుడు ఎవరిని బట్టి వచ్చింది? దానికి యేసయ్య గర్భంను తిప్పాడు కనుక ఈ గాడిద యేసయ్యతో నడిచింది కనుక డిమాండ్ పెరిగిపోయింది. దేవుడి స్తోత్రం. నీ జీవితం కూడా ఇవాళ దేవుడితో నడిస్తే, నీ ఆత్మ కూడా దేవుడితో సాగితే, నీ హృదయం దేవుడికి అంకితం అయితే నీ జీవితం కూడా ఘనమైనదిగా వాడుకునేవాడు ఆయనే. యేసు ప్రభు గొప్పదనం ఏంటి తెలుసా? ఇలివ లేని జీవితానికి ఇలివిచ్చేవాడు ఆయన. ఘనత లేని దానికి ఘనతనిచ్చేవాడు ఆయన కనుక అంత కాబట్టి జాగ్రత్తగా గమనించండి. సంగమా, దేవుడు నీకు ఇచ్చిన విలువ ఎంతో విలువైనది. ఈ కాలంలో మనం సేవలో చుట్టూలో మనం ప్రతి ఒక్కరిని పనిచేస్తే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు విలువ లేని వారిని పిలిచాడు. దేవుడి స్తోత్రం. ఎవరిని మాట్లాడాలి? తన పనికి ఎవరిని వాడుకున్నాడు? ఇప్పుడు విలువ లేని వారిని, ఎన్నిక లేని వారిని వాడుకుంటున్నాడు దేవుడు. మహిమ కలుగాక. అంత కాబట్టి మనకు బట్టి మనం గనులు కాదు, ఎవరిని బట్టి అంత కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన పిలుపు ఏంటో నువ్వు తెలుసుకుంటే కనుక ఏమండి నీ జీవితం కూడా చక్కగా ఇలువుగా సాగిపోద్ది దేవుని బట్టి. అందుకే పౌలు గారు అంటారు, దేవుడు మనం పిలిచిన పిలుపు, ఆయన ఇచ్చిన ధన్యత ఎంత విలువైందో చూడండి అని. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త. దేవుడికి ప్రియులారా, తెలివి కలిగిన వారు, బలము కలిగిన వారు, ఈ లోకలు విలువ కలిగిన వారు అవసరం లేదట. దేవుడి మహిమ కలుగాక. అంటే గనులైన వారికి ఘనత ప్రపంచంలో ఉంటుంది. దాని ఉన్న వారికి విలువ ఎప్పుడు ఉంటుంది. చదివి తెలివితేట ఉన్న వాళ్ళకి ఎప్పుడు విలువ వాళ్ళు సంపాదించుకుంటారు. కానీ విలువ లేని వారికి చెప్పాలి మీరు,
ఇలువ లేని వారికి, ఎరువారికి, నీసులైన వారిని దేవుడు పిలిచి అంత గొప్ప ధన్యుడంటే ఇవాళ దేవుని బట్టి నువ్వు నేను ఎంత ధన్యులమో దేవుడు స్తోత్రం. అంతే కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాల్సిందంటే నిజమే, ఈరోజు నీవు రాజు కుమారుడు అయినావు, రాజు కుమార్తె అయినావు గనక ఆ పేరుని పెట్టే ఘనతను పెట్టి నువ్వెంత ధన్యుడు అయినావు, దేవుడి మహిమకలుగాక. అంతే కాబట్టి ఈ రోజున సంఘాన్ని పరోవక రథస్థానంతో పోలిసి కనుక గుర్రానికి ఉన్న లక్షణం ఏంటంటే ప్రాణం పోయిన యుద్ధంలో వెనకాడేది మాత్రము కాదు, బలాన్ని దాచుకునేది మాత్రము కాదు. దేవుడు మహిమకలుగాక. తర్వాత చేతండి యుద్ధ వాసన వినపడితే చాలంటే దేనికి గుర్రానికి యుద్ధ వాసన వినపడితే చాలంటండి, దానికి వచ్చేద్దండి బలం. దేవుడు స్తోత్రం. ఈనాడు క్రైస్తవుడికి ఉండవలసిన బలం ఏంటో తెలుసా? మైకే ఎద్దులోకి నీకేమొచ్చేయాలి, ప్రారంభం ఇందులోకి ఏమొచ్చేయాలి, మాట్లాడాలే ఆరాధనలోకి ఏమొచ్చేయాలి. ఏంటి అలాగున్నారు? దేవుడి మహిమకలుగాక. ప్రార్థన అందులో నీలోకి ఏమొచ్చేయాలి. రోజు దేవుడి పిల్లలైన మనం కూడా బాబు ఎలా చూడుకు వాడు చూడుకు ఇలా తిరుగు. దేవుడు స్తోత్రం. జాగ్రత్త మీకు అనిస్తుంది. దేవుని పిల్లలైన మనం కూడాను ఎత్తుకెట్టి ఆ గుర్రాన్ని పోలిసి సంఘాన్ని ఎందుకు మాట్లాడేట్టి ఆ గుర్రము జాగ్రత్త యుద్ధ వార్తలు వినపడుతులోకి దాని వాసన తెలుతులోకి అంటండి దానికి బలం తెచ్చేసుకుంటుందట. దేవుడు స్తోత్రం. అంతు కాబట్టి క్రైస్తవ సంఘము బలమైనదని అలా నాడు పేతురు గారిని పిలిచినప్పుడు దేవుడు చెప్పాడు. ఆ బలం ఎంత బలమైనదో మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. మరియు నీవు పేతురువు, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకము రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. చాలండి. దేవుడు మెముకలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనం కూడాను శిశువుల్ని పిలిచినప్పుడు, శాపలు నట్టుకునే సమయంలో వాళ్ళని పిలిచినప్పుడు సేవకి వెళ్ళమంటారు ఏమన్నా తెలుసా? అయ్యా మా మాట ఎవరింటారు, మా మాటకి ఇల్లేముంది, మా మాట శక్తి ఏముంది అని వాళ్ళు పలుకుతున్నప్పుడు యేసుప్రభు ఎప్పుడు మీ మాటలో శక్తి లేకపోవచ్చేమో కానీ పంపేవాళ్ళు శక్తి ఉంది. దేవుడు మహిమకులుగాక. నిన్ను జాతరండి పాతాళలోక ద్వారాల శక్తులు నీ ముందర నిలవనేరవన్నాడు. దేవుడు మహిమకులుగాక. సర్వశక్తి మంతుడా నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా, సర్వశక్తి మంతుడా నా యేసయ్యా, స్తుతించెదా నా ప్రాణ ప్రియుడా. హల్లెలూయా స్తుతి, హల్లెలూయా, హల్లెలూయా స్తుతి, హల్లెలూయా. సర్వశక్తి మంతుడా నా యేసయ్యా, స్తుతించెదా నా ప్రాణ ప్రియుడా. శత్రువుల శర నుండి లేపితివి, బలమైన కోటలో చేర్చితివి. శత్రువుల చెర నుండి లేపితివి, బలమైన కోటలో చేర్చితివి. నీ బాహుబలము చూపితివి, నీ బాహుబలము చూపితివి. నా భయము నీవే తీసితివి, నా భయము నీవే తీసితివి. సర్వశక్తి మంతుడా నా యేసయ్యా, స్తుతించెదా నా ప్రాణ ప్రియుడా. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే ప్రియమైన తెలుపులారా, ఆయనతో చెప్పబడిన మాట ప్రయోజనం చూస్తే ఏమండి
ఒకప్పుడు ఆయన మాటకి విలువ లేదేమో, పేతురు గారి మాటకి, శిష్యుల మాటకిని. కానీ ప్రభు చేతులు పడ్డాక, దేవుడి స్తోత్రం, ఎవరి చేతులు పడ్డాక కానీ చెప్పాడు శిష్యులని, పైనుంచి శక్తి పొందుకునే వరకు మీరు కనిపెట్టుకుని ఉండండి. దేవుడి స్తోత్రం. ఏ శక్తి? పైనుంచి దైవ శక్తి మీ మీదకి వస్తుంది. శక్తి మిమ్మల్ని శక్తి మీరు పొందుకునే వరకు కూడా కనిపెట్టుకుని ఉండండి. దేవుడి మహిమ కలుగాక. అంతు కాబట్టి ఈరోజున జాగ్రత్త వేసండి. ఎప్పుడైతే దేవుడు ఆ శక్తిని బలాన్ని ఇచ్చాడో గమనించండి. ప్రభు చెప్పాడు, పాతాళ లోక ద్వారాలు నీ ముందర నిలవనేరవన్నాడు. దేవుడి స్తోత్రం. తదుపరి గమనించండి, పరలోక తాళం చేతులు నీకు ఇస్తున్నాను. అర్థం ఏంటి తెలుసా? ప్రియమైన దేవుని ప్రియులారా, నిజమే, సిద్ధపడిసిన సంఘాన్ని రాకడికి ఎత్తబడే సంఘాన్ని పరలోకము తీసుకుని సిద్ధపరిచేవాడు దైవజనుడే కనుక అంతగా మాట చెప్పాడు పేతురు గారితో ప్రభు. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి ప్రభువును బట్టి నీవు బలవంతుడివే కానీ బలవంతురాలువే కానీ బలహీనులు మాత్రము చెప్పిన శరీర బలహీనతలు కానీ చెప్పే. దేవుడి స్తోత్రం. ఈ శరీర బలహీనతలు వస్తుంటే పోతా ఉంటే తగ్గుతుంటే మళ్ళీ వస్తుంటే ఇది ఎప్పుడు లోకంలో తప్పదు. దేవుడి స్తోత్రం. దేవుడు చెప్పింది ఆ బలం మాత్రము కాదు. ఏ బలం ఉంటే దైవ బలం. చెప్పండి, ఏ బలము? దైవ బలము. దైవ బలం ఇంత అని అంచనా వేయలేము ఎవరు కూడా. మాట్లాడాలి మీరు. దైవ బలానికి ఇంత అని ఎవరు కూడా అంచనా వేయలేము. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దైవ బలము బైబిల్ ప్రకారం చూస్తే ఎవరు కూడా అంచనా వేయలేము. ఆయన బలానికి అంత సిక్కిన బలమైన దగ్గర ఉంది. దేవుడు మహిమ కలుగాక. ఉదాహరణకి జాతకండి దావీదు గారితో ఒక మాట చెప్పడం అంటే, ఆయన సింహాన్ని చంపేసినప్పుడు ఎలుగుబంటిని చీల్చేసినప్పుడు ఆయన అనుకున్నాడు, నిజంగా ఎంత బలముంది నాకు అని. దేవుడు మహిమ కలుగాక. ఆ సందర్భంలో దేవుడు ఏం చెప్పాడు? ఆ బలము చెప్పండి, ఆ బలము నీది కాదు నాది అన్నాడు. దేవుడి మహిమ కలుగాక. కీర్తన గ్రంథంలో మనకు కనపడుతుంది 62వ అధ్యాయములో 11వ వచనం మనకు కనపడుతుంది. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. దేవుడికి మహిమ కలుగాక. నిజమే. ఒకసారి మన బలము చూడండి. ప్రియమైన చెప్పారా, మేము అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, పనులకు వెళ్ళిన టైంలో 50 కేజీలైనా సరే ఇలాగ లేత చేసుకున్న వాళ్ళమని. నిజమేంటి, లేత చేసుకున్నాం. దేవుడు చూస్తున్నాం. 50 కేజీలు సారా లేత చేసుకుని ఎత్తిమెట్టుకున్నాం 100 బాత్ అయినా సరే. కానీ ఇలా ప్రియమైన చెప్పారా, ఆనాడు అంత బలము వెళ్ళిన వారు అని మన బలం గురించి చెప్తున్నాము. ఇక్కడ దావీదు గారు కూడాను సింహాన్ని చంపేస్తాను కదా, నాకు ఎంత బలం ఉంది అనుకున్నాడు ఆయన. ఎలిపడిని చంపేస్తాడు కదా, ఎంత బలం ఉంది అనుకున్నాడు ఆయన. గొలీస్తుడిని పడగొట్టాను కదా, నాకు ఎంత బలవంతుని అనుకుంటే అప్పుడు దేవుడు చెప్పాడు, ఆ బలము నీది కాదు. అందుకే దేవదాస్ గారి కట్టిన పాటలు ఉంటుంది, ఎప్పుడు కూడా దేవుడు బలం చెప్పాను కదా, ఆయన బలానికి ఎవరు అంచనా ఇల్లు. నీ బలహీనత తట్టు చూడకు నా బలము, ఇదిగో చూడుము నీ బలహీనత తట్టు చూడకు నా బలము తట్టిదిగో చూడుము. నీ బలమునకు మించిన పనులు, నీ బలమునకు మించిన పనులు నా బలమే గద చేయవలెను, నా బలమే గద చేయవలెను. మనో విచారము కూడదు నీకు, మహిమా తలంపులే కావలెను. దేవునికి మహిమ కలుగునుగాక.
ఈరోజున దేవుడి పిల్లలమైన మనకు కూడాను నిజమే బలము నీది కాదు నాదని భక్తుడు చెప్పారు. నిజమే. అయితే గమనించండి, దేవుడి పిల్లలమైన మనము బైబిల్లో సంచోన్ గారు ఇక్కడ కనపడతారు. 1000 మందికి ఎంత బలం ఉంటుందో చెప్పండి. 1000 మందికి 1000 మనుషులకి ఎంత బలం ఉంటుందో అంతకన్నా ఎక్కువ బలం ఎవరికి ఇచ్చారు దేవుడు? చెప్పండి. ఆ బలం ఎప్పుడు పోయింది? పాపంలో పడ్డాక పోయింది. దేవుడు చూస్తారు ఎప్పుడు పోయింది ఆ బలము? పాపంలో పడ్డాక, పాపంలోంచి కూరుపోయాక, పాపంలోంచి నాదండి పాపంలో నేను నిమగ్నం అయిపోయాక అప్పుడు పోయింది ఆ బలం. దేవుడు చూస్తారు. ఈరోజు జాతరండి పాపపు ఆలోచనలు, పాపపు చేష్టలు, పాప గుణాలు దేవుడిచ్చే బలాన్ని పొందుకోకుండా చేసేస్తాయి. దేవుడు స్తోత్రం. అందుకే ఆ బలం నీవు పొందాలంటే, ఆ శక్తిని పొందాలంటే ఏ తలంపులు కలిగి ఉంటే నువ్వు పొందుతావో తెలుసా? మహిమ కలిగిన తలంపులు కలిగి ఉంటే ఆ బలం నీవు పొందుకుంటావు. దేవుడు స్తోత్రం. నిజమే. నీకు శాద్దవాన్ని లేకపోయినా, ఆ తలంపు నీ లేకపోయినా కానీ దుష్టుడు తెచ్చి ఆ తలంపులు మనకు పేరేపనా ఇస్తూ ఉంటాడు. కనుక ఆ పేరేపుల్లోకి మనిషి వెళ్ళిపోయాడు అనుకోండి, దైవ బలమంతా మనకి కోల్పోతుంది అన్నారు. దేవుడు మేము కలుగాక. అంత గమటి బలము నిలమాడాలంటే ఎల్లప్పుడూ కూడా మహిమగల తలంపులతోనే మనము ఉండాలి. గుర్రము బలము. గుర్రము ఎలాంటిది? బలానికి సాదృశ్యం. విశ్వాసం ఎలాంటి వాడు? బలమైన వాడే. దేవుడు చూస్తున్నాం. విశ్వాసం ఎలాంటి వాడు? బలమైన వాడే. అయితే గమనించండి, విశ్వాసం ఎప్పుడు కూడా అవిశ్వాసంతో జోడు కాకూడదు. విశ్వాసులు ఉంటారు సంఘంలో, మీకు అర్థమైందా? విశ్వాసులు ఉంటారు. ఏమండి, అల్ప విశ్వాసులు కూడా ఉంటారు. జాతి మీద గమనించండి, పౌలు గారు అంటారు విశ్వాసం ఎప్పుడు కూడా అల్ప విశ్వాసంతో ఏం చేయకూడదు? అవిశ్వాసం చేయకూడదు, జోడు కలుపుకూడదు అన్నాడు. దేవుడు స్తోత్రం. అంటే అర్థం ఏంటి? ఈ అవిశ్వాసం అయిన వాడు ఏం చేస్తాడంటే మన తలంపులన్నీ పాడు చేసేస్తూ ఉంటాడు. దేవుడు మహిమ కలుగాక. అంత కాబట్టి కొరింథీ పత్రికలో ఉంటుంది, ఆ విశ్వాసం ఎప్పుడు కూడాను అల్ప విశ్వాసంతో జోడు కాకూడదు అని. అంత కాబట్టి ఈరోజు దేవుడి పిల్లలపైన మనము సంసోనికి 1000 మంది కలిసి ఎంత బలం ఉంటుందో సంసోనికి ఒక్కడికి దేవుడు అంత బలం ఇచ్చాడు. ఆ బలము వినియోగించుకున్న సేపు కూడా ఉన్నది దారి తప్పిపోయాక. చెప్పండి. దారి తప్పిపోయాక, పాపం అడుగుల్లోకి వెళ్ళిపోయాక, పాపం దారిలోకి వెళ్ళిపోయాక, పాప తలపుల్లోకి వెళ్ళిపోయాక ఆ బలాన్ని అంతా పోగొట్టుకున్నాక చివరికి ఏమండి చిన్న దారముకున్నంత బలం కూడా ఆయనకి లేకుండా పోయింది. దేవుడు మహిమ కలుగాక. అందుకే జాగ్రత్తగా గమనించండి, దేవుని పిల్లలమైన మనము దేండి దేవదశ్రీ గారు దైవలక్షణ శుద్ధిలో ఉంటారు. మాట ఏంటంటే కాయల్లో పరిశుద్ధత ఉందంటే కానీ మనుషుల్లో పరిపూర్ణమైన జాగ్రత్త మీరు గమనించండి. అంతు కాబట్టి మనసులో 2 మార్గాలు కూడా ప్రయాణం చేస్తూ ఉంటే మనం చాలా విషయంలో వాటమే పడిపోతూ ఉంటాము. దేవుడు మహిమ కలుగాక. అంత కాబట్టి రథము విలువైనదే, రథానికున్న గుర్రాలు విలువైనవే. చెప్పాను కదా, గుర్రము ఐగుప్తులే. రథానికి ఐగుప్తు దేశంలో 7 గుర్రాలు కడతారు. రథానికి ఎన్ని? 7. తర్వాత 4 కడతారు. జాతరండి 4 సంఘ పెద్దలకు సాదృశ్యం. దేవుడు స్తోత్రం. 4 సంఘ పెద్దలకి సాదృశ్యం. సంఘానికి ప్రియమైన దైవజనుడి చేత తర్వాత అవన్నీ చూసుకోవలసిన వారు, సంఘాన్ని బలపరిచిన వారు, నడిపించవలసిన వారు, కొన్ని కార్యక్రమాలు నడిపించవలసిన వారు సంఘ పెద్దలకి ఇచ్చాడు ఆ అధికారము. అయితే గమనించండి, సంఘ పెద్దలు కూడా ఏ లోపమున్నా వాళ్ళు నిలబడలేరు. దేవుడు చూస్తారు. సంఘ పెద్ద కంటే ఏదో మనం వెన్నికిని నిలబెట్టేస్తే కుదరదండి. ఆ సంఘ పెద్దలకి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పాడు. దేవుడు స్తోత్రం. పరిశుద్ధత కలిగి ఉండాలి. సంఘముల సమాజంలో మంచి ఆత్మీయత పేరు కలిగి ఉండాలి. మత్తు పానీయాలు తాగకూడదు, చెడు సావాసాలు ఉండకూడదు, ఎక్కడ మనుషుల లోపము కనపడకూడదు. అలాంటి వారిని సంఘ పెద్దలుగా నిర్మించమంటారు. దేవుడు మహిమ కలుగాక. అంతు కాబట్టి ఈరోజు దేవుడి పిల్లలపైన మనకు కూడాను సంఘ పెద్దలు
సంఘానికి ఒక స్తంభాలు అంటువారు. దేవుడు ఎన్నికలుగాక. 7 గుర్రాలు సన్నిధి పరులతో పోల్చబడి ఉన్నది కనుక సన్నిధి పరులు ఇప్పుడు చెప్పారా 7 ప్రార్థన చేస్తున్నవారు చాలా నిష్ఠగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. తండ్రి సంఘం మీద దృష్టి పెట్టాలి, దేవుడి మీద దృష్టి పెట్టాలి, నశించిపోతున్న వారి మీద దృష్టి పెట్టాలి, అందరి కొరకు మరిపెట్టాలి. 7 ప్రార్థన చేసే సన్నిధి పరుల్లో కూడా ఏ లోపం ఉన్నా వాళ్ళు కూడా నిలబడలేరు. దేవుడి స్తోత్రం. వాళ్ళు కూడా నిలబడలేరు. అది దేవుడిచ్చిన నీకు ఒక ధన్యత కనుక. ఒక గుర్రం ఎలాగైతే రాజుని రథాన్ని ఎలా లాగుతుందో సంఘానికి 7 సన్నిధి పరులు కూడా అంత బలమైన వారు ఉండాలి. దేవుడి స్తోత్రం. 7 ప్రార్థన చేసేవారు అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, పనికిమాల మాటలు కానీ, పనికిమాల తలంపులు కానీ ఇలా జీవితంలో కనపడకూడదు. కనపడితే నీకు ఒక రోజున ఏమండి ఆ శక్తిని కోల్పోతావు. దేవుడు స్తోత్రం. ప్రియమైన దేవుడు ఎత్తుకెట్టి వాళ్ళకు దేవుడిచ్చిన వరం గొప్పది. ఈ రోజున ఏంటి దేవుడిచ్చిన తలంతులు దేవదాసు ఉన్నారు వాడుకుండి. దేవుడు దగ్గర అన్ని తలంతులు ఉన్నాయి కానీ వాడుకునేవారు కనపడతలేదు అన్నారు. దేవుడు స్తోత్రం. ఎవరు కనపడతలేదు? వాడుకునేవారు కనపడతలేదటండి. జాగ్రత్త వాడుకునేవారు తక్కువైపోయారని. దేవుడి పిల్లలమైన మనము నిజమే ఏమండి తదుపరి 7 సన్నిధి పరులకి దేవదాసు అన్నారు ఒక తాళప సేవ గుత్తి వాళ్ళకి ఇచ్చాడు అన్నారు. దేవుడు స్తోత్రం. ఏ గుత్తి? తాళం వేరు చెప్పాలి, తాళం వేరు, తాళపు గుత్తి వేరు. దేవుడు స్తోత్రం. తాళం అంటే ఒకటే, గుత్తి అంటే ఇంకా అంటే అర్థం ఏంటో తెలుసా? గుర్తు పట్టుకున్నవారు ఏమండి ఏ బీరువాకి ఏ తాళం ఉపయోగించాలో, దేనికి ఏ తాళం ఉపయోగించాలో వారికి తెలిసి ఉండాలి అన్నారు. దేవుడు స్తోత్రం. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళకంటండి పాతాళలోక మర్మాలు, పరలోక మర్మాలు కూడా దేవుడు బయలుపడతాడట. ఈరోజు ఏంటంటే ఒకళ్ళు చేసింది ఆయాంశాలు కంటే వెళ్ళిపోతుంది. సంఘ పెద్దలు సన్నిధి పరులకి అది కాదు. సన్నిధి పరులని ఒక రథంతో పోలిసాడు దేవుడు. దేవుడు స్తోత్రం. దేవదాసు అన్నారు ఆ సన్నిధి పరులు 7 కూడా ఒక రథానికి ఎంత ప్రాముఖ్యమైన వారు, సంఘానికి కూడా అంత ప్రాముఖ్యమైన వారు. వాళ్ళకి దేవుడు తాళప సేవ గుర్తించంటే తాళం వేరు, గుత్తి వేరు. దేవుడు స్తోత్రం. ఏమండి జాగ్రత్త మీకు గమనించండి. ఆ తాళము ప్రేమికులారా దేనికి సంబంధించిందే తాళము అది దాన్ని బట్టి తీయకపోతే తాళం తెరవగలుగుతామా? తాళం పనిచేస్తుందా? పని చేయదు. దేవుడు ఎన్నికలుగాక. అంతు కాబట్టి 7 సన్నిధి పరులకి ప్రేమికులారా బలమైన వరాలు ఇచ్చారు కనుక వాళ్ళకి ప్రేమికులారా పోరాటాలు, దెబ్బలాటలు, గొడవలు, అసూయ, పనికిమాల మాటలు, చెడ్డ మాటలు, సినిమాల సీరియళ్ళు, ఈ పనికిమాలు అన్నీ కూడా ఏంటి నీకు దూరం అవ్వాలి. దేవుడు స్తోత్రం. ఆయన జీవితంలో చోటు చేసుకున్నట్టే ఏదో ఒక రోజు నీ ఆత్మ జీవితం కూడా కోల్చేస్తాయి. దేవుడు ఎన్నికలుగాక. దేవదాసు గారు ఉన్న కాలంలో ప్రియమైన దేవులారా 7 సన్నిధి పరులని వాళ్ళు మోకరిస్తున్నటువంటి గంటల ధరపు ఉండేవారంట మోకాలి మీద. సతికి మడిపోతున్నారు. పెద్దలు నిలబడతలేదు. కోపించుకోవద్దు, పనులు వరొద్దు. దేవుడు స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లరా నిజమే సన్నిధి పరులలో నిలబడిపోవాలి మోకాల మీద. దేవుడు స్తోత్రం. నువ్వు సతులు పడ్డావంటే సతులు పడతావంతే. ప్రియమైన దేవుని పిల్లరా ఆ మోకాల బలమునిచ్చేవాడు ఆయనే. దేవుడు ఎన్నికలుగాక. ఆ మోకాలు బలం ఇచ్చేవాడు ఆయనే. పౌరసం నీకుంటే, ఆసక్తి నీకుంటే మోకాల మీద దేవుడిని నిలబెట్టేస్తాడు. దేవుడు స్తోత్రం. నీ శరీరానికి విలువ ఇచ్చావా? నువ్వు నిలబడలేవు. రోజు జాతరండి. కొన్ని వాళ్ళు దేవుడితో దర్శనం మాట్లాడేంత వరాలు సంపాదించుకున్నారంటే దేవదాసు గారు ఉన్న కాలంలో. దేవుడు ఎన్నికలుగాక. దేవుడితో మాట్లాడేంత వరాలు వాళ్ళు సంపాదించుకున్నట్టు. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనము ఎందుకు సంఘాన్ని రథముతో పోల్చినట్టే జాగ్రత్త మించండి. గుర్రాలతో ఎంత పోల్చినట్టే గుర్రము బలము కలిగినది. గుర్రము బలము కలిగినది. తన బలం దాచుకునేది మాత్రము కాదు, తర్వాత తన ప్రాణాలు లెక్క చేసేది మాత్రము
కాదు. జాగ్రత్త మీకు గమనించండి. తదుపరి రోజున ఈ వాక్యం వింటున్న మనం కూడా పరోక రథస్థలంతో సంఘాన్ని నేను పోలుస్తున్నానని దేవుడు సెలవిచ్చారు. నిజమే. ఏలీయా వెళ్ళినప్పుడు జాగ్రత్త అగ్ని గుర్రములు అగ్ని రథములు వచ్చి తీసుకెళ్ళినట్లుగా మనకు కనపడుతుంది. ఈరోజు దేవుడి పిల్లలైన మనకు కూడా. ఎందుకంటే నిజమే, పేతురు గారితో చెప్తున్నాడు, ఏమండి, పాతాళ లోక ద్వారాలు నీ ఎదుట నిలవనేరవు. దేవుడు మెమ్మికలుగాక. అంత కాబట్టి ఈ శ్వాసంలో ఎప్పుడు కూడా కోల్పోకుండా ఆత్మీయ జీవితంలో నిలబడి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎతికెట్టి గమనించండి. ఈ రోజున నాలుగు గుర్రాలు కూడా కడతారు. ఈ 4 గుర్రాలు జాతి మీకు గమనించండి. ఏమండి, మరి సంఘ పెద్దలకి పోలసబడి ఉన్నది. ప్రియమైన దేవుడు, నువ్వు దేవుడి బిడ్డవు కనుక నీ ద్వారా కానీ నీ శ్వాసం ద్వారా కానీ సంఘానికి దేవుడికి ఇప్పుడు మచ్చ రాకూడదు. కేవలం పవిత్రంగా నడిచిన మచ్చలేసేవారు ఉంటారు. అదేమి నేను అట్టుకోదు. అద్దం మీద బురద చల్లితే బురద అద్దం మీద ఆగదు, జారిపోద్ది. దేవుడు మెమ్మికలుగాక. అంత గమటి ఈరోజున నిజమే ప్రియమైన చెప్పారా, ఏలియా అగ్ని రథం నుంచి గుర్రం నుంచి ఎలాగైతే ఆరోహణమయ్యాడు, మనము కూడా నట్టండి ఏండి మేఘమని ఆరోహణం మనకున్నది. దేవుడు మెమ్మికలుగాక. అంత గమటి ఎవరము కూడా విశ్వాసంలో కోల్పోకూడదు, ఆత్మ జీవితంలో కోల్పోకూడదు. కనుక ఎందుకు దాన్ని పోలీసు మాట్లాడంటే నిజమే, ఐగుప్తులో ఉన్న రథాలు శ్రేష్టమైనవి అని ఉంటుంది బైబిల్లో. ఏమంటుంది చెప్పాలి మీరు? ఐగుప్తు దేశంలో రథాలు ఎలాంటివంట? నిర్గమకాండలో ఉంటుంది. 600 రథాలు, శ్రేష్టమైన రథాలు తీసుకుని వస్తున్నాడండి. దేవుడు మెమ్మికలుగాక. రథము శ్రేష్టమైనదైతే ఈనాడు ప్రపంచంలో క్రైస్తవ సంఘమే శ్రేష్టమైనది, విలువైనది, ఘనకార్యములు చేయవలదు. కనుక ఈరోజు దేవుడి పిల్లలైన మనకు కూడాను అట్టి ధన్యత మనకి ఇచ్చాడు. కనుక ఆ ఇల్లు మనము పోగొట్టకూడదు. ఇంకా గుర్రాన్ని చూస్తే జాగ్రత్త వహించండి. అంటే దానికి ఉన్న లక్షణము ఎప్పుడు కూడా నిలబడే ఉంటుంది. చెప్పండి, ఎప్పుడు కూడా. ఎక్కువ గుర్రాన్ని ఎప్పుడైనా పడుకున్నట్టు చూసారా? గుర్రాన్ని ఎక్కువగా మీరు పడుకున్నప్పుడు ఎప్పుడు ఎక్కువ పడుకుని చూసారా? ఎక్కువగా నిలబడుతుంది. గుర్రం ఎలా నిలబడి ఉంటుందో విశ్వాస ఎప్పుడు కూడా విశ్వాసం నిలబడాలి. పడిపోయేవనుకో జాతండి. నిజమే, ఈనాడు పడిపోతున్నారు విశ్వాసం. దేవుడు విశ్వాసం పడిపోతాం గొప్పతనమేమి కాదు. నిలబడాలి అన్నాడు. ఎప్పుడు నిలబడతో తెలుసా? దేవుడిచ్చిన ఆయుధాలు ధరించుకుంటున్నప్పుడు. ఆ మాట చదువు ముంచుకుంటూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో 13వ వచనం కానీ చదువుకుందాం. లేకపోతే 10వ వచనం కానీ చదవండి, మీకు అర్థమవుద్ది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడైనండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలండి. దేవుడు మెమ్మికలుగాక. ఏంటి దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏంటి? ఈరోజు జాతకండి. వాక్యముగా ఖడ్గమనికై ఉన్నది. ఏమండి, ప్రార్థనగా ఖడ్గమై ఉన్నది. పాటల్లో ఒక ఖడ్గమైనది. ఇవన్నీ దేవుడిచ్చిన కవచాలే మనకి. దేవుడు చూస్తారు. మోకాల ప్రార్థన ఒక కవచమైనది. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన తలంతులన్నీ మనం ధరించుకోవలసిన వారమే ఉన్నాము. దేవుడు మెమ్మికలుగాక. ఈరోజు దేవుడి పిల్లలైన మనము ఈ దేవుడిచ్చిన సర్వంగ కవచాలు నువ్వు ధరించినప్పుడు ఆపద దినంలో నువ్వు జయించగల శక్తి దేవుడు నీకు ఇస్తాడని. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏం కలుగుతుంది? ఆపదలే ఆపదలేవి వేళ
నీ సన్నిధి నా దాగు చోటని ఆత్రుత పాడుచుండు. నీ సన్నిధి నా దాగు చోటని ఆత్రుత పాడుచుండు. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు జాతకం వేస్తుంది వాక్యం వింటున్న మనము కూడా చెప్పండి, దేవుడు దేనికి ఇలివలేని వారికి ఇలివిచ్చేవాడు. మాట్లాడాలి. ఒకళ్ళు అనుకుంటారు సమాజంలో నాకు ఇల్లు లేదండి, మా ఇంట్లో ఇల్లు లేదండి, మా బంధువులు ఇల్లు లేదండి, వాళ్ళు ఇల్లు లేదండి, ఇల్లు. మనసులు ఇచ్చే విలువ కాదు నీకు. దేవుడు స్తోత్రం. దేవుడిచ్చే విలువ కోరుకో. చెప్పాలి మీరు, మాట్లాడాలి మీరు. దేవుడిచ్చిన విలువ నువ్వు కోరుకో. నువ్వు ఒకటే మాట యేసయ్యా, భక్తిలో నీ యొక్క పాత్రగా నన్ను మాట్లాడతలేదు. భక్తిలో ఆత్మజీవితంలో నన్ను ఒక పాత్రగా నిలబెట్టి ప్రభు అని ఖచ్చితంగా నువ్వు ఒకటే ప్రార్థించే తెలుసా, నైనా నా వల్ల నీకు మహిమ రావాలి, నా వల్ల నీకు ఘనత రావాలి అని ఆ రీతిలో నన్ను నడిపించే ప్రభు అని నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మజీవితంలో ప్రార్థిస్తుంటావో ఖచ్చితంగా ప్రార్థనకు హామీ అంటాడు దేవుడు. దేవుడు మహిమ కలుగాక. అంత కాబట్టి లోకలను బట్టి చూస్తే నువ్వు ఎన్నిక లేని వారు కావచ్చు చెప్పాడు కదా. ఎవరిని వాడుకుంటాడు? ఎన్నిక లేని వారిని, ఎర్రి వాళ్ళని, దిక్కు లేని వారిని, నీసులైన వారిని వాడుకుంటున్నట్ట. ఈ రోజున నిజమే, గాడిదకి ఇప్పుడు చెప్పాను కదండి, గాడిద లీటర్ పాలు ఎంత? 5,000 నుంచి 7,000 నుంచి. ఆ పాలు అంటండి చంటి పిల్లోడు అప్పుడు చెంచాతో పోతారు చూసారా, అలాగా ఒక చెంచాల పాలు దొరికినా చాలు అనిపించిందండి కొన్ని దేశాలు. దేవుడు చూస్తారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అవి దానికి విలువ? అమ్మా చెప్పండి. దాని కొట్లు ఇప్పినాడు ఎవరు? తోలుకొచ్చినాడు ఎవరు? ఆయనతో సవాహం గాడిదని ఎవరితో సవాహం చేసింది? గాడిద మానవ జీవితానికి సాదృశ్యమైనది. ఈరోజు దేవుడి పిల్లలైన మనకు కూడా ఏంటి, ఈ లోకంలో ఏం చూస్తావు నీ విలువ దేవుడు చూస్తున్నాం. పరలోకంలో ఇంకా ఉంది నీకు విలువ. చెప్పండి, పరలోకంలో ఇంకా విలువ ఉంది. మరి పై వారమా కింద వారమా? ప్రస్తుతానికి తర్వాత పైవారమే, మన పైవారమే. దేవుడు చూస్తున్నాం, పైవారమే. కనుక పౌలు గారు అంటున్నారు, మీరు పైన వాటి మీద ఏం పెట్టండి? దృష్టి పెట్టండి. ఈ రోజున సంఘమా, నీ కుటుంబమైనా, నీవైనా, సంఘమైనా దేవుని దృష్టిలో అది బలము కలిగినది, విలువ కలిగినది, ధైర్యం కలిగినది. కనుక అంత గమటి వాక్యం వింటున్న నీవు చెప్పండి, గుర్రము ఎప్పుడు వెనక్కి తీసేది మాత్రము కాదు, రథము శ్రేష్టమైనది. చెప్పండి, రథము. ఐగుప్తులో ఉన్న రథాల గురించి పేరున్నది ఏంటో తెలుసా? శ్రేష్టమైనవి అని. ఏమైనవి? రథాలమైతే ఎంత శ్రేష్టమైనదో అంతగానో శ్రేష్టమైనది ఈ ప్రపంచంలో ఉన్న సార్వత్ర సంఘము. ఎందుకు తెలుసా? ఆ రథాలని ఎండి లేదా బంగారం డబ్బెట్టుకున్నారేమో, కానీ సంఘం అని శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు ఏమిట్టుకున్నాడు? తన స్వరత్వమిచ్చుకున్నాడు. దేవుడు మహిమ కలుగాక. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మై తోటలో నరమొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్తము నీరు తడి, తన పరిశుద్ధాత్మతో కాపుగాయుచున్నాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట, కమ్మని కాయలు పండవే చెట్ట, తీయని ఫలములు కాయవే తోట, కమ్మని కాయలు పండవే చెట్ట, తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి
వ్యవసాయకుడు మహి తోటలు నరమొక్కలు నాటించాడు. దేవునికి మహిమ కలుగాక. ఈరోజున వాక్యం వింటున్న మనం కూడా చెప్పండి. గుర్రములు బలము కలిగినవి, తర్వాత ఏంటి ధైర్యం కలిగినది, తల బలము ఏమండి మరి నడుములో ఉంటుంది అని ఉంటుంది వాక్యంలో. గుర్రాన్ని బలం ఎక్కుందంట చెప్పాలి. గుర్రాన్ని బలం ఎక్కుందని రాశాడు ఏ గ్రంథంలోను? నడుములో ఉంది. గుర్రానికి బలం నడుములో వెలుగుంది. అందుకే దేవుడు చెప్పాడు, మీ నడాలని కట్టుకున్నట్టు. గుర్రానికి నడుములో బలం ఉంటే నీకు ప్రార్థనలో ఉంది బలము, సన్నిధిలో ఉంది బలము, దేవుడి సావాసంతో ఉంది నీకు బలం. దేవుడు చూస్తున్నాం. గుర్రానికి బలం నడువులో ఉంటే నీకు ప్రార్థనలో ఉంది, దేవుడు చిత్తంలో ఉంది, దేవుడు పాదాల దగ్గర ఉంది. జాగ్రత్తగా గమనించండి. దేవుడి సన్నిధిలో ఉంది, దేవుని వాక్యంలో ఉంది బలం. కనుక అంతే కాబట్టి గులం ఎలాగైతే ధైర్యం కలిగి ముందు సాగుతుందో యుద్ధానికి అండి, దేవుని ఆరాధిస్తానికి కూడా మనం అట్టి వేగంతో ముందుకి కొనసాగాలి. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.